హాయ్ హలో ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు మిడిల్ క్లాస్ మహేష్. వైఎస్ షర్మిల జగన్పై ఆరోపణలు చేస్తూ రాజకీయ దుమారాన్ని రేపారు. అదాని కంపెనీల నుంచి జగన్ 1750 కోట్ల లంచం తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై విచారణ జరపాలని కేంద్ర దర్యాప్తు సంస్థలకు విజ్ఞప్తి చేశారు. అమెరికా దర్యాప్తు సంస్థలు కూడా జగన్ స్కామ్ను వెలుగులోకి తెచ్చాయని వివరించారు. జగన్పై విచారణ ఎందుకు జరపడం లేదని షర్మిల ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ అంశంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి ఆరోపణలపై ఏసీబీకి స్వేచ్ఛనివ్వాలని ఆమె డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వం ఏసీబీని బదించి ఉంచిందని ఆరోపించారు. జగన్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు నిత్యం వినిపిస్తున్నాయని షర్మిల అన్నారు. నీతిని పాటించలేదని విమర్శించారు. దేశంలో ఆర్థిక నేరాలకు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. జగన్ ప్రభుత్వంలో పారదర్శకత లేదని వ్యాఖ్యానించారు. జగన్ ఆర్థిక దోపిడీతో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ఆరోపించారు. ఈ లంచం వ్యవహారంపై విచారణ చేపడితే రాష్ట్ర ప్రజలకు నిజాలు తెలుస్తాయని అన్నారు. చంద్రబాబు కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఊరుకున్నారని సూచించారు. అవినీతి నేరాలు దేశానికి ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. జగన్ స్కామ్ పై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించాలని కోరారు. ప్రజల నిధులను దుర్వినియోగం చేసిన జగన్ కు చట్టపరమైన శిక్ష ఉండాల్సిందేనని షర్మిల తెలిపారు. సొంత చెల్లెలు షర్మిలయే ఈ వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర షాక్ లో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మీరేమంటారో కామెంట్ లో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.